దమస్కు మార్గంలో ఆ పరలోకపు వెలుగు పౌలును ఎందుకు గుడ్డివానిగా చేసింది? అతడే సౌలు, ఆదిమ క్రైస్తవ సంఘం చూసి భయపడే వ్యక్తి. ప్రధాన యాజకుని నుండి అధికార పత్రాలు చేతిలో పట్టుకుని యేసునామాన్ని వెంబడించే ప్రతి ఒక్కరినీ అతడు వేటాడేవాడు. కాని దమస్కు మార్గంలో పరలోకం అతడిని అడ్డుకుంది. సూర్యునికంటే మిక్కిలి తేజోవంతమైన ఒక వెలుగు అతడిని నేలకులేలా చేసింది. అంతలో, సౌలు, సౌలు, నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు? అని ఒక స్వరం వినిపించింది. సౌలు నేలమీద నుండి లేచాడు, కాని అప్పటికే గుడ్డివాడయ్యాడు. 3 రోజులపాటు అతనికి ఏమీ కనిపించలేదు. ఎందుకంటే దేవుడు తన చిత్తానికి మన కన్నులు తెరిచే ముందు కొన్నిసార్లు ఈ లోకం వైపు మన కన్నులు మూయించాల్సి ఉంటుంది. సౌలుకు మళ్లీ చూపు వచ్చినప్పుడు అతడు సమస్తాన్నీ సరికొత్తగా చూశాడు. హింసించేవాడే సువార్తికుడిగా మారాడు. సువార్తను అణిచివేయాలని చూసిన వ్యక్తే చివరకు బైబిల్లోని కొత్త నిబంధనలో అత్యధిక భాగాన్ని రాశాడు. ఆమేన్.